సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. నిన్ను నీ ముఠాన్ని అంతం లేకుండా చేస్తా. ఎవడ్రా నువ్వు? నిరంతరం చున్నాదాలతో దద్దరిల్లే వచ్చి నన్ను హెచ్చరిస్తున్నావు చావాలని. ఎవరు పేరు చెప్తే సప్త సముద్రాలు ఉప్పొంగిపోతాయో, ఎవరు వస్తున్నారని తెలిస్తే ఇలాంటి రౌడీ గుండెల్లో రైలు పరిగెడతాయో. ఏమిటా నవ్వు? నవ్వు బాగా నవ్వు. ఈ ఒక్క రోజే నువ్వు ఆ నవ్వు నవ్వేది. ప్రాణమంటే భయం లేని వాడిని. నన్ను చూస్తే ఆ మృత్యు దేవత సైతం ముచ్చమటలు పడతాయి. ఆ మృత్యు దేవత నా ఇంటి ముందుకు వచ్చి ముగ్గు పెట్టి వెళ్తుంది. ఇక నేను ఇక నాకు సావంటే భయము లేదురా. కుర్రాళ్ళు నాతో చేతులు కలిపితే నా చేతులు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. మనము దేశాన్ని దోచుకు తినవచ్చు. ఆలోచించుకో. నీలాంటి రాక్షసుల్ని సంహరించడానికి యుగానికి ఒక హీరో పడతాడు. నిన్ను ఇప్పుడు అంతం చేయడానికి నేను అవతరించాను రా. నువ్వు నన్నేం చేయలేవు. మిస్టర్ శ్రీను, నువ్వు త్యాగగా పేరు మార్చుకున్నంత మాత్రాన నిన్ను గుర్తుపట్టలేననుకో మాకురా. నేనెవరో నీకు తెలుసా? నీ శాడీజానికి బలైన నందిని లవర్ని రా. నా నందిని నాకు కాకుండా చేసిన నిన్ను చిత్రహింసలు పెట్టి నరక వేదనకు గురి చేస్తా. నిన్ను దాని దగ్గరికి పంపించే ఆ పవర్ ఏమిటో ఢిల్లీలో ఉన్న కరీంలాల్కి నీకు ఉన్న సంబంధం నాకు తెలుసురా. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ని ఆ శంకర్ గౌడ గారికి ఇప్పించావు. దానిలో నీ వాటా 10 లక్షలు అన్న సంగతి కూడా నాకు తెలుసురా.
అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు. నీలాంటి అక్కడ ప్రాంప్టింగ్ చెప్పాలంటారా? ఈ డే గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రే డాగా, నీలాంటి అడవి దొంగల పాలిట అడవి సింహాన్ని, రౌడీ నాయలకు రౌడీ సింహాన్ని, కిరాయి రౌడీలకు కోనసీమ కుర్రోడ్ని, టోటల్ గా నిన్ను రప్పాడించడానికి వచ్చిన రాజాని రా. టైగర్ నా స్థానంలోకి వచ్చి నా మీదనే బిర్రబీగుతాడు. నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపి నా కట్టు లేకుండా చేయగలను. నేనంత తేలిగ్గా నీ చేతిలో చచ్చేవాడిని కాదురా. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నాతో కలబడు. ఈ సత్తా ఏమిటో నిరూపించుకో. నా నందిని నాకు కాకుండా చేసిన నిన్ను అమ్మతాడు ఈ నడిబొడ్డున అడ్డంగా నరికి నా నందిని ఆత్మకు రక్తాభిషేకం చేస్తా.